స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి 65, 66 వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, సెక్రటరీలు, జిల్లా నుంచి స్టేట్ వరకు ఉన్న వివిధ పదవుల్లో ఉన్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు 44వ మహానాడు కార్యక్రమంలో పాల్గొనుటకు మేమందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు రాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 65, 66 వార్డు శ్రేణులందరూ పశువు పండుగని బీసీ రోడ్డు కోడలలో జరుపుకునేటకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా పండగగా జరుపుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏదైతే ఈ 44వ మహానాడులో సవరణలు తీసుకువస్తున్నారో అవన్నీ కూడా ఈ 2 వార్డులు సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తలందరూ కూడా శ్రద్ధగా విని అవి ఆచరణలో ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే తెలుగుదేశం పండగ ఈరోజు రాష్ట్రంలో కాకుండా ప్రపంచమంతా తెలుగువారందరూ పండగగా జరుపుకున్న ఈ మహానాడు ఒక కూడల్లో జరగలేదు అని బాధపడితే దానికి 10 జరిగి ఈరోజు రాష్ట్రం అంతా సుమారుగా 1875 సెంటర్లో ఈరోజు మహానాడు జరుగుతూ ఉన్నది. అది లోకేష్ బాబు గారి విజన్. ఆయన ఏదైతే టెక్నాలజీని వాడి ఈరోజు ప్రతి కార్యకర్తని కూడా ఈ పండుగలో రాష్ట్రమంతా పసుపు చేసే ఆలోచన కలిగించడం, ఏ విపత్తమైన ప్రాబ్లం వచ్చినా కూడా మహానాడు ఆగడానికి వీలు లేదని అలాంటి కార్యక్రమంలో 10 రెట్టింపులు చేసి ఆయన టెక్నాలజీని వాడి ఈరోజు అందరినీ కూడా ఈ పండుగలో భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తి